హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ప్రధానంగా డిస్కస్ చేయబోతున్నటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్ ఈరోజు అంటే మార్చి 10వ తేదీన అందరూ న్యూస్ పేపర్లో చూస్తున్నటువంటి ప్రధాన వార్త ఎన్నికల కమిషనర్ అయినటువంటి అరుణ్ కుమార్ గోయల్ అనేటువంటి వ్యక్తి తన యొక్క పదవికి రాజీనామా చేయడం అనేది వివాదాస్పదంగా మారింది. రాబోయేటువంటి 18వ లోక్సభ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగబోతున్న తరుణంలో అతని యొక్క రాజీనామా అనేది తీవ్ర దుమారాన్ని రేపుతుంది. కాబట్టి అతనికి సంబంధించి ఎన్నికల కమిషనర్గా రాజీనామాకు సంబంధించి ఈ త్రిసభ్య కమిషన్ గురించి, అదేవిధంగా ఎన్నికల సంఘాన్ని గురించి, వాటికి సంబంధించి ముఖ్యమైన అంశాలని మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కరెంట్ టాపిక్తో పాటు దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్ను కనుక మనం ఒకే దగ్గర నేర్చుకున్నట్లయితే ఎగ్జామినర్ క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా మనకి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దామండి. ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి అరుణ్ గోయల్ 2024 మార్చి 9వ తేదీన తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇతడి రాజీనామా చేసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వెంటనే ఆమోద ముద్రను కూడా వేయడంతో ఈ యొక్క వివాదం చాలా వరకు తీవ్ర దుమారాన్ని అయితే రేపడం జరుగుతుంది. అయితే ఎన్నికల కమిషన్ అనేది త్రిసభ్య కమిషన్ అండి. ఈ యొక్క ఎన్నికల కమిషన్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు త్రిసభ్య కమిషన్గా లేదు. అది 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఏకసభ్య కమిషన్గా ఉన్నటువంటి ఎన్నికల సంఘం ఎప్పుడు త్రిసభ్య కమిషన్గా మారిందో మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి రాజీవ్ కుమార్. అదేవిధంగా త్రిసభ్య కమిషన్గా ఉన్నటువంటి వారిలో చూసుకున్నట్లయితే ఒకరు అనూప్ చంద్ర పాండే, మరొకరు అరుణ్ గోయల్. ఈ యొక్క అనూప్ చంద్ర పాండే అనేటువంటి వ్యక్తి 2024 ఫిబ్రవరి 14వ తేదీ నాడు తన యొక్క పదవి విరమణ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా మరొక సభ్యుడైనటువంటి అరుణ్ కుమార్ గోయల్ 2024 మార్చి 9వ తేదీ నాడు తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఒకే ఒకరున్నారండి ఎన్నికల సంఘంలో, అతడే ప్రధాన ఎన్నికల కమిషనర్. ఇంకా 2 స్థానాలు అంటే 2 కమిషనర్లని నియమించాల్సి ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు మనం అరుణ్ కుమార్ గోయల్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఇతన్ని ఎన్నికల కమిషన్ సభ్యుడిగా ఎప్పుడు ఇతడు పదవి బాధ్యతలను చేపట్టాడు అంటే 2022 నవంబర్ మాసంలో ఎన్నికల కమిషనర్గా చేరడం జరిగింది. ఇతని యొక్క పదవి కాలం ఎప్పుడు ముగియబోతుంది అంటే 2027 డిసెంబర్లో ఇతని యొక్క పదవి కాలం అనేది ముగిసే అవకాశం ఉన్నా కూడా, ఇంకా 3 సంవత్సరాల పదవి కాలం ఉన్నా కూడా ఇతడు తన యొక్క పదవికి రాజీనామా చేయడం అనేది చాలా వరకు చర్చనీయమైన అంశంగా మారడం జరిగింది. ఈ యొక్క అరుణ్ కుమార్ గోయల్ 1985 సంబంధించిన ఐఏఎస్ అధికారి అని గుర్తుంచుకోండి. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అయితే ఇతడు ఎన్నికల కమిషనర్గా చేరకముందు కేంద్ర ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అది ఏం చట్టం అంటే ఎన్నికల కమిషనర్కు సంబంధించిన నియామకానికి సంబంధించినటువంటి చట్టం అండి. ఆ చట్టం ఏంటి అంటే ఇప్పటి నుంచి ఎన్నికల ప్రధాన కమిషనర్ అయినా, అదేవిధంగా ఇతర కమిషనర్లైనా నియమించాలి అంటే ప్రధానమంత్రి, ఒక కేంద్ర మంత్రి, లోక్సభ ప్రతిపక్ష నేత సూచించినటువంటి వ్యక్తినే ఎన్నికల కమిషనర్గా నియమించాలి అని ఒక నూతన సాంప్రదాయాన్ని అయితే చట్టం రూపంలో తీసుకురావడం జరిగింది. అయితే కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఉండేటువంటి ఒక సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన ప్యానల్ని సెలెక్ట్ కమిటీకి ప్రతిపాదించిన తర్వాతనే అందులో నుంచి అర్హులైనటువంటి వారిని ఎంపిక చేయాలని కేంద్రం యొక్క కొత్త చట్టం చెబుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి కరెంట్ పాలిటీ చాలా వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది.
ఎన్నికల కమిషన్ అంటున్నాం, అది త్రిసభ్య కమిషన్గా మారిందంటున్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి అంటే 1950 జనవరి 26వ తేదీ నాడు భారత రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. అప్పుడు ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఎన్నికల కమిషన్ అనేది ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దామండి. 1950లో ఎన్నికల కమిషన్ అనేది ఏకసభ్య కమిషన్గా అంటే ఒకే ఒక్కరు ప్రధాన ఎన్నికల కమిషనర్గా మాత్రమే ఉండడం జరిగింది. అయితే కాలక్రమంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ కొన్ని నిర్ణయాలను తీసుకోవడంలో వివక్షతపూరితమైనటువంటి వ్యవహరిస్తున్నాడు. కాబట్టి అలాంటి ధోరణిని అరికట్టాలి అని నాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఆలోచించి ఎన్నికల కమిషన్ని ఏకసభ్య కమిషన్ నుంచి త్రిసభ్య కమిషన్కి 1989వ సంవత్సరంలో మార్చడం జరిగింది. అదేవిధంగా అలా మార్చినటువంటి ఎన్నికల త్రిసభ్య కమిషన్ని ఆ తదుపరి కాలంలో నూతన ప్రభుత్వం విపి సింగ్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం మళ్ళీ దీనిని ఏకసభ్య కమిషన్గా మార్చడం జరిగింది. ఆ తదుపరి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారు మళ్ళీ దీనిని బహుళ సభ్య కమిషన్గా మార్చేటువంటి ఒక సరికొత్త ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా 71వ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే పార్లమెంట్లో ఈ యొక్క 71వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రత్యేక మెజారిటీ అంటే 2/3 వంతు మెజార్టీ సాధించక కేవలం సాధారణ మెజార్టీ సాధించడంతో ఈ యొక్క ఎన్నికల కమిషన్కు సంబంధించి త్రిసభ్య కమిషన్ చట్టబద్ధ కమిషన్గా మారడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఈ యొక్క త్రిసభ్య కమిషన్కి భారత పార్లమెంట్ 1993లో ఆమోదం తెలియజేయడం జరిగిందని గుర్తుంచుకోండి. 1950లో ఎన్నికల కమిషన్ ఏకసభ్య కమిషన్, 1989లో రాజీవ్ గాంధీ గారు దీనిని త్రిసభ్య కమిషన్గా మార్చారు. ఆ తదుపరి విపి సింగ్ మళ్ళీ ఏకసభ్య కమిషన్గా మార్చితే పివి నరసింహారావు గారు మళ్ళీ దీనిని త్రిసభ్య కమిషన్గా మార్పు చేయడం జరిగింది. అయితే 1995వ సంవత్సరంలో టిఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ని త్రిసభ్య కమిషన్ చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ యొక్క కేసు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నికల కమిషన్ని త్రిసభ్య కమిషన్గా మార్పు చేయడాన్ని ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది లేదా ఏ కేసులో తీర్పునివ్వడం జరిగిందని అడుగుతాడు. కాబట్టి 1995లో టిఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో త్రిసభ్య కమిషన్గా మార్పు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్నికల కమిషన్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ని కూడా మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఎన్నికల కమిషన్ అనేది భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో కలదండి. అలా ఎన్నికల కమిషన్ గురించి తెలియజేసేటువంటి రాజ్యాంగంలోని అధికరణలు 324 నుంచి 329 ఏ వరకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అయితే 2024వ సంవత్సరంలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలు ఎన్నవవి అంటే 18వది, అదే 2019లో జరిగినవి 17వది, 2014లో 16వవి అని గుర్తుంచుకోండి. అయితే ఎన్నికల సంఘం అనేది 1950 జనవరి 25వ తేదీ నాడు ఏర్పాటు అవ్వడం జరిగింది. అలా ఎన్నికల సంఘం ఏర్పడి 2010 నాటికి 60 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఎన్నికల సంఘం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అప్పుడే భారత ప్రభుత్వం కూడా ఈ కీలక నిర్ణయాన్ని సమర్థించడం జరిగింది. ఏంటిది ఆ కీలక నిర్ణయం అంటే ఎన్నికల సంఘానికి సంబంధించి ఓటర్లలో అవగాహనను తీసుకురావాలి. అప్పటి వరకు కూడా ఎన్నికల్లో ఈ యొక్క ఓట్ల పోలింగ్ నమోదు అనేది చాలా వరకు తక్కువగా నమోదు కావడం జరిగింది. దీంతో ఎన్నికల్లో ప్రజలలో ముఖ్యంగా యువ ఓటర్లలో కూడా ఎన్నికల
ఇంపార్టెన్స్ పైన అవగాహనను తీసుకువచ్చి ఎన్నికల ప్రాధాన్యతను తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో 2011 సంవత్సరంలో నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎన్నికల ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించాలని భావించి 2011 నుంచి ప్రతి ఏటా జనవరి 25వ తేదీన అంటే ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి రోజును గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అలా 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఓటర్ల దినోత్సవం 14వ ఓటర్ల దినోత్సవం. దీని యొక్క థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనేటువంటి ఒక ఇతివృత్తాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్కు సంబంధించి పదవీ కాలం 6 లేదా అతని యొక్క వయసు 65 సంవత్సరాల వరకు, ఇందులో ఏది ముందైతే అది వర్తించడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్నికల ప్రధాన కమిషనర్ లేదా కమిషనర్ అనేటువంటి వ్యక్తి తన యొక్క రాజీనామాని రాష్ట్రపతికి సమర్పించవలసి ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఇక ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఆర్టికల్స్ను కనుక మనం గుర్తుంచుకున్నట్లయితే ఎగ్జామ్లో ప్రశ్నలు చాలా ఈజీగా చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. అందులో భాగంగా 324 ఆర్టికల్ అనేది భారత ఎన్నికల కమిషన్ గురించి తెలియజేయడం జరుగుతుంది. 325 అనేది ఓటు హక్కును కల్పించడంలో ఎలాంటి వివక్షత అనేది చూపించకూడదు అని తెలియజేస్తుంది. వివక్షత అంటే కులం, మతం, లింగం, వర్ణం ఆధారంగా ఒక వ్యక్తికి ఓటు హక్కును అనేది నిరాకరించకూడదు. వాటన్నింటికి మించి అవన్నిటిని ఈ యొక్క ఎన్నికల కమిషన్ అనేది తీసేసి అందరికీ సమానంగా ఓటు హక్కునని 325 ప్రకారం కల్పించడం జరిగింది. ఇక 326 అనేది సార్వత్రిక వయోజన ఓటు హక్కు అండి. అంటే నాడు ఎన్నికల సంఘం ఏర్పడినప్పుడు 1950లో ఎన్నికల సంఘం ఏర్పడినప్పుడు ఈ యొక్క ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక వ్యక్తి యొక్క ఓటు హక్కు వయసు 21 సంవత్సరాలను నిర్ణయించడం జరిగింది. అయితే కాలక్రమేణా నాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే ఎన్నికలలో ఓటు వేసేటువంటి ఓటర్ కనీస వయసు అనేది 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు మార్పు చేయడం జరిగింది. అది ఏ సంవత్సరంలో చేశాడంటాడు 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క ఓటర్ కనీస వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు మార్పు చేస్తే అది 1989 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అయితే భారత్లో తొలి ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరు బాధ్యతలను చేపట్టారంటే సుకుమార్ సేన్. అదేవిధంగా ప్రస్తుత ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ కాలం ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసింది కేవీకే సుందరం. అదేవిధంగా తక్కువ కాలం ఎన్నికల కమిషనర్గా పనిచేసింది నాగేంద్ర సింగ్ అని గుర్తుంచుకోండి. అదే ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి తాత్కాలిక కమిషనర్గా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరు అంటే విఎస్ రమాదేవి గారని గుర్తుంచుకోండి. ప్రస్తుతం 25వ ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు 2022 మేలో తన యొక్క పదవీ బాధ్యతలను చేపట్టడం జరిగింది. అయితే ఎన్నికల్లో సంస్కరణలకు తీసుకురావడానికి ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ కీలక బాధ్యతలను చేపట్టాడు. అతడే టిఎన్ శేషన్ అని గుర్తుంచుకోండి. ఇతడు చేసిన సంస్కరణలు ఓటర్ ఐడి కార్డులని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క టిఎన్ శేషన్ అనేటువంటి వ్యక్తి గురించి చూసుకున్నట్లయితే ఇతడు ఎన్నికల సంస్కరణల పితామహుడిగా మనం చెప్పుకోవచ్చు. 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి నాటి రాష్ట్రపతి అయినటువంటి కేఆర్ నారాయణ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈ యొక్క కేఆర్ నారాయణకు సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటి అంటే తొలి దళిత
రాష్ట్రపతి. ఈ 1997 ఎన్నికలను గనక మనం గమనించినట్లయితే తొలిసారిగా ఢిల్లీ పుదుచ్చేరికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఈ యొక్క ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా రామన్ మెగసెసే ఆసియా నోబెల్గా ప్రసిద్ధి చెందినటువంటి రామన్ మెగసెసే అవార్డుని నేటి వరకు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఈ యొక్క అవార్డుని పొందడం జరిగింది. అందులో ఒకరు టిఎన్ శేషన్, మరొకరు జేఎం లింగ్డో అని గుర్తుంచుకోండి. ఇదండి ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. వీటి గురించి ఇప్పుడు ఎందుకు డిస్కషన్ చేసుకున్నామంటే 2024 మార్చి 9న ఎన్నికల కమిషనర్ అయినటువంటి అరుణ్ కుమార్ గోయల్ రాజీనామా చేయడంతో ఈ యొక్క వివాదం అనేది వివాదాస్పదంగా మారడం జరిగింది. అందుకోసమే ఈ యొక్క అంశాలని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇలానే అండి ప్రతి అంశాన్ని కనుక మనం మిగతా అంశాలతో కంపేర్ చేసుకుంటూ అంటే కరెంటు డాటాతో పాటు దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఒకే దగ్గర నేర్చుకున్నట్లయితే ఎగ్జామినర్ డైరెక్ట్గా ప్రశ్నలు అడగడం లేదు, కేవలం స్టేట్మెంట్ రూపంలో అడుగుతున్నాడు. కాబట్టి ఇలా మనం చదువుకుంటే ప్రశ్న ఏ రూపంలో వచ్చినా కూడా చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి క్లియర్గా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.